హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు మీ ముందుకి హుండై వెన్యూ తీసుకొచ్చాను సార్. ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ ఉంది. పెట్రోల్ బండి, టర్బో ఇంజిన్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఫస్ట్ ఓనర్ 2019. బండికి సంబంధించినటువంటి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదో ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. రేటు కూడా తక్కువ రేట్లో ఉంది సార్. కేవలం 48,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రేటింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ లేదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు. బండి జెన్యూన్ ఉంది సార్. నీట్ గా డీటెయిల్ అయితే బండి అయితే చూపిస్తాను. బండి రేట్ కూడా ముందే చెప్తున్నాను సార్. 6,15,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకే బార్గెనింగ్ ఉంటుంది సార్. నీట్ గా డీటెయిల్ అయితే బండి అయితే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి, టైం పాస్ కల్ మాత్రం దయచేసి చేయొద్దు. ఒకసారి చూసుకోవచ్చు. బండి అయితే 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. గ్రిల్ చూసుకోవచ్చు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది. పెట్రోల్ బండి సార్. తక్కువ తిరిగింది బండి అయితే. రెండిటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. హుండై కంపెనీ గ్లాస్ ఉంది, చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి బండికి అయితే, చూసుకోవచ్చు. రైట్ సైడ్ లుక్ చూసుకుని ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి సార్. 4 సీల్ టైర్లు ఉన్నాయి అనమాట, చూసుకోవచ్చు. 80 నుంచి 90% టైర్ పర్సెంటేజ్ ఉంది. కంపెనీ మార్కింగ్స్ కూడా, స్టిక్కర్స్ కూడా పోలేదు సస్పెన్షన్ నుంచి, చూసుకోవచ్చు. ఎలా ఉన్న బండి అలా తీసేస్తున్నాను వీడియో అయితే. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి విత్ ఇండికేటర్స్, చూసుకోవచ్చు. సీల్ టైర్ ఉంది, చూసుకోవచ్చు. 100% టైర్ ఉంది సార్. ఆ టైర్ అయితే చూసుకోవచ్చు. డోర్ పేసింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. 4 పవర్ విండోస్, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్, లాక్ ఆన్ లాక్ వస్తుంది. మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది, చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్, చూసుకోవచ్చు. బండి అయితే బ్రాకెట్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్ సార్ ఇదైతే, చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. కేవలం 48,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు షోరూమ్ ట్రాక్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. కావాలనుకుంటే మీరైతే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్, డాష్బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. కంపెనీ స్క్రీను, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, చూసుకోవచ్చు. ఆటో వర్కింగ్, గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది. 6 గేర్స్ ఉంటాయి సార్ బండికి అయితే. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉందన్నమాట, చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. సన్ రూఫ్ ఓపెనింగ్లో కానీ క్లోజింగ్లో కానీ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా స్మూత్ ఓపెనింగ్ ఉందన్నమాట. అసలు నాయిస్ అనేది లేదు. చాలా నీట్గా ఉంది బండి అయితే. కంపెనీ గ్లాసు, హుండై కంపెనీ గ్లాస్ ఉంది, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా 70 నుంచి 80% సీట్ కవర్స్ ఉన్నాయి. ఆర్మ్ రెస్ట్ వస్తుంది, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. బోనెట్ టర్బో ఇంజిన్ వస్తుంది సార్. పెట్రోల్ 1.6, చూసుకోవచ్చు. డిక్కీ డోర్ ఒరిజినల్, డోర్కి అయితే పాన్ అయితే పెట్టలేదు. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. బండి నీట్గా ఉంది సార్, అందుకే పెడుతున్నాను వీడియో. తక్కువ తిరిగింది కాబట్టి. 100కి 90% స్టెఫ్నీ టైర్ ఉంది. 1-2 సార్లు యూజ్ చేసినట్టున్నారు అంతే. చూసుకోవచ్చు. డిక్కీ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది అనమాట. కంపెనీ పేస్టింగ్తో ఉంది. యాంప్లిఫైర్ కూడా పెట్టించుకున్నారు సార్ ఈ బండికి అయితే. సీట్ కింద అలాగే ఉంది యాంప్లిఫైర్, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. డైమండ్ కట్ అలై వీల్స్, టైర్లు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీల్ టైర్ ఉంది. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. రన్నింగ్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉందన్నమాట, చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్ చూసుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ బ్రాకెట్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ 100కి 100% నాన్ యాక్సిడెంటల్, చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ 80 నుంచి 90% టైర్ అయితే ఉంది. ఈ స్టిక్కర్ ఉంటే ఒరిజినల్ గ్లాస్ అని అర్థం సార్. మీరైతే అర్థం చేసుకోండి, అది చూసుకోవచ్చు. యాప్రాన్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, రైట్ సైడ్ యాప్రాన్, లెగ్స్, చార్జెస్, చూసుకోవచ్చు. రేడియేటర్ కింద పట్టీ కూడా చూసుకోండి మీరైతే. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది. బానెట్ డోర్ ఇప్పటివరకు అయితే పాన్ అయితే పెట్టలేదు. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట భయ్యా, చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ. ఒక సీల్ బండి ఎలా ఉంటుందో అలా ఉంది సార్, చూసుకోండి. పెట్రోల్ బండి చాలామంది అడుగుతున్నారు. టర్బో ఇంజిన్ అనమాట. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది అయితే లేదు. 2019 ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ ఉంటుంది. ఫస్ట్ ఓనర్
రెండింటికి 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బండి తీసుకుంటారో వాళ్ళ పేరు మీద అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే. ఎస్ఎక్స్ సార్, టాప్ ఎండ్ వేరియంట్. సీట్ కింద యాంప్లిఫైర్ కూడా ఉంది, చూసుకోండి మీరైతే. యాంప్లిఫైర్ కూడా ఫిట్ చేయించుకున్నారు. బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్ లేదు, ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర వచ్చేసి కేవలం 6,15,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్, నమస్తే.